గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి. ప్లాంట్లో 50% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నిర్వాసితులను తొలగించకుండా కొనసాగించాలి. కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో 50% ఉపాధి, ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మిక నేతల కుమ్మక్కులతో లేని 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, బొండా జగన్, పల్ల శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాసరావు, పులి వెంకటరమణారెడ్డి, గొర్లు వెంకిరాయుడు, ఇల్లపు ప్రసాద్, విల్ల రామ్మోహన్, గొర్లు వెంకినాయుడు, మొల్లి పెంటిరాజు, విందుల రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఇదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ని, ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు. సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే చెప్పారు. డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి, వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది, పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐఎల్ కాల్ చేస్తారు. 32-34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే,
స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే, ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చాం, ప్లాంట్ను పరిరక్షించాం. 14,040 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో, అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం. మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమేమి అడ్డుపడం కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏజెన్సీస్, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలామంది వస్తున్నారు. మేము 1000 మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా, మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంది. 1000 ఏజెన్సీలు ఉన్నాయి, 1000 ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీన్ని 32కి కుదిస్తున్నాం, లేకపోతే 35కో కుదిస్తున్నాం అన్నారు. కుదించుకోండి, మాకేం బాధ్యత లేదు, మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. అబ్జెక్షన్ లేదు. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు, గత 15-20 సంవత్సరాల నుంచి, అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నారు. రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరికలాగానే తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిక కిందనే భావించండి. ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ప్లాంట్ పరిరక్షించడం, ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం, ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం, ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి, అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం. ఇది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటి కూడా వాళ్ళకి తెలియజేసేది, స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్కాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు.